సాయన్న, సాధిద్దాం పండుగ సాయన్న ఆశయాలను, సాధిద్దాం పండుగ సాయన్న ఆశయాలను. సభాధ్యక్షులు, చిల్కానగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గోనె శ్రీకాంత్ గారి అధ్యక్షతన ఈరోజు చిల్కానగర్ చౌరస్తాలో ఒక గొప్ప మహనీయుడు, మన బడుగు బలహీన వర్గాల బంధువుకు, బీసీ కులాల రాబినుడు అయినటువంటి పండుగ సాయన్న గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బీసీ బంధువులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాల నా బంధువులందరూ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన నిర్దం భాస్కర్ గౌడ్ అన్న గారిని, అలాగే దేవసాని బాలచందర్ గారికి, గోనె అంజయ్య గారికి, విఠల్ గారికి, కొంపల్లి బాలరాజ్ గారికి, ఈగ అంజయ్య గారికి, రామచర్ల బలరాం గారికి, సంగి స్వామి యాదవ్ గారికి, జిన్నా లక్ష్మీనారాయణ గారికి, మళ్ళీ మా ఆత్మీయుడు సోదరుడు అన్న కొంపల్లి రవీందర్ ముదిరాజు గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు ఒక మనందరి కూడా బడు బలైన వర్గాలకి పండగ రోజు. పండుగ సాయన్న ఆయన ఇంటి పేర్లోనే ఉంది పండగ. మనందరికి కూడా 8వ తారీఖు 8వ నెల ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవాలి మనము. ఎందుకంటే ఆ రోజు నైజాంల పాలనలో మన బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరంకుశత్వము, అరాచకము, ఇవన్నిటి మీద కూడా పోరాడిన వ్యక్తి మన పండుగ సాయన్న. మన పండుగ సాయన్న గురించి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినప్పటికీ కూడా ఆయన ఒక గొప్ప వీరుడు, శూరుడు అన్న సంగతి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా ఆయన చరిత్రను వెలికితీయలేదు, మరుగున పడేసినాయి ఆయన చరిత్రలు. ఎందుకంటే తెలంగాణ వీరులై శూరులై చరిత్ర వెలికి తీస్తే మాకు పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు ఈ తెలంగాణ వీరుల చరిత్రను అన్ని కూడా మరుగున పడేసినాయి. మన దాంట్లో కొంతమంది ఎడ్యుకేటెడ్ అయ్యి మన వీరులై శూరులై ఒక్కొక్కరుగా ఈ తెలంగాణ సమాజంలో వాళ్ళ చరిత్రను తీస్తా ఉన్నారు. అన్ని వర్గాలలో అందరికీ కూడా వీరులు ఉన్నారు. మన ముదిరాజ్ కులానికి మన పండుగ సాయన్న ఒక వీరుడైతే, గౌడ కులానికి సర్వాయి పాపన్న గౌడు, అలాగే మన దళితులకు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాము, రజకులకి చాకలి ఐలమ్మ, పద్మశాలీలకి కొండా లక్ష్మణ్ బాపూజీ, అట్లా ప్రతి ఒక్క కులంలో కూడా అందరు కూడా వీరులు ఉన్నారు. ఆ వీరుల జయంతులు, వర్ధంతులు మనం కంపల్సరీ చేసుకోవాలి, వాళ్ళ చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే తరాలకి వీళ్ళు ఎవరు అనేది కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మనం ఈ జయంతులకు వస్తున్నామంటే ఎవరి పండుగ సాయన్న, అసలు ఎందుకైనా వీరుడు అయిండు, ఆయన జయంతి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మన తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలానికి సంబంధించి మీర్గోని గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి మన పండుగ సాయన్న. 1840లో జన్మించిండు. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు, ఈయన సాయన్న, వీళ్ళ తమ్ముడు లక్ష్మయ్య. వాళ్ళ అమ్మ నాన్న పేరు సాయమ్మ, అనంతయ్య. అతి సాధారణమైన కుటుంబంలో జన్మించినటువంటి పండుగ సాయన్న గారు అందరి పిల్లల్లాగానే అట్లాగే గ్రామాలలో పెరుగుతూ, పుట్టి పెరిగి, ఆడుతూ పాడుతూ తన బాల్య జీవితం మొత్తం కూడా అట్లాగే గడిచిపోయింది. కానీ పండుగ సాయన్న ఎప్పుడు కూడా తన స్నేహితులతోటి అన్ని విషయాలలో కూడా ఒక ముందుండే తత్వము, అందరికి కూడా తను ఒక ధైర్యం ఇచ్చేవాడు. స్నేహితుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో తను ఉండడం కూడా ఒక వీరుడులా, శూరుడులా, బలశాలిలా. ఒకసారి పండుగ సాయన్న ముఖం చూడండి మీరు, ఆయన చరిత్ర చూస్తే మీకు రోమాలు నిక్కపరుచుకుంటాయి. అంత గొప్ప వీరుడు ఆయన. మనకి చాలా వరకు తెలియదు, మనం కంపల్సరీ ఆయన చరిత్ర తెలుసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన రోమాలు నిక్కపరుచుకునేటట్టుగా ఉంటుంది ఆయన చరిత్ర. అయితే పండుగ సాయన్న అందరి లేక పిల్లల లేకనే పెరిగిన బాల్య దశలో ఒకనొక సందర్భంలో గ్రామంలో అలా ఊర్లో వాళ్ళ సొంత చిన్నమ్మ, అమ్మ వాళ్ళ చెల్లెని అప్పుడున్నటువంటి
భూస్వాములు, పెత్తందారులు, పటేళ్లు, పట్వారీ వ్యవస్థలలో కొంతమంది కలిపి సామూహిక అత్యాచారం చేయబడతారు. దీన్ని తెలుసుకున్న తర్వాత పండుగ సాయన్నకి ముందే చాలా తెలివిమంతుడు, బలశాలి. ఈ విషయం తెలిసిన తర్వాత తను ఆవేదనకి లోనై, ఆక్రోశానికి లోనై ఎవరైతే చేసిర్రో వాళ్ళని నేను వదిలిపెట్టానని గ్రామంలో తన స్నేహితులతో అంటున్న సందర్భంలో అందరు కూడా పండుగ సాయన్నని ఎట్లనైనా సరే తప్పించుకోవాలి ఆయన దగ్గరికి అని చెప్పేసి అస్త్రాలు ప్రయోగాలు చేస్తారు. పండుగ సాయన్న ఆఖరికి తన భూమిని కూడా అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు గుంజుకుంటారు. పండుగ సాయన్న భూమిని మా మీదకి తిరగబడతావాను, అనగారిన వర్గానికి సంబంధించిన వ్యక్తివి, ఇవాళ మా మీదకి తిరగబట్టేంత మొగోడివైన వాను అని చెప్పి ఆయన భూమిని కూడా గుంజుకొని ఆయనని పుట్టగతులు లేకుండా చేద్దామన్న